వాళ్ళ ఇంట్లో చనిపోయారు, బోర్డు పెట్టి చనిపోయారు. కాబట్టి చనిపోవడానికి ఏమేమి కారణాలు ఉన్నాయి చనిపోయిన కానీ వాళ్ళ తమ్ముడు కొన్ని సెన్సిటివ్ ఆరోపణలు చేశారు. కాబట్టి ఆ విషయంలో కూడా వాళ్ళు ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళ తాలూకా ఎలక్ట్రానిక్ డివైసెస్ వాళ్ళవన్నీ కూడా పరిశీలన ఆఫీసర్స్ దర్యాప్తులో కాపాడాలి. అయితే ఒక రకమైన అవగాహన లేనందువలన ఒక రకమైన దర్యాప్తు మీద సరైన దిశలో జరుగుతుందా లేదా అని చెప్పేసి వాళ్ళ తాలూకా కాంపిటేటివ్ సబ్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆర్డీ గారు ఉన్నారు. ఈరోజు కూడా మేమంతా కూడా ఇన్వెస్టిగేషన్ ఏదైనా బాధ్యత సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ కూడా ఇన్వెస్టిగేషన్ వాళ్ళు వాళ్ళ సాధకాలు తీసుకొచ్చి నాకు కూడా తీసుకురావుతుంది. ఏదైనా ఫైర్గా డిజిటల్ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే దాని తర్వాత ఎఫ్ఎస్ఎల్ పంపిన తర్వాత మెసేజెస్ ఫోటోస్ ఏమైనా రిట్రైవ్ చేస్తాయి. ఆ ఫోటోలు కానీ ఆ మెసేజ్లు కానీ మనకి సూసైడ్ చేసుకోవడానికి లీడ్ చేస్తారు. బట్ కమిట్ సూసైడ్ అంటే అదే కదా వాళ్ళు సూసైడ్ వాళ్ళ కారణం అంటారు. వాళ్ళ కారణం అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద ఎవరి కారణం అయితే వాళ్ళ ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్ని చూస్తే ఎవరి కారణం అనేది మెసేజ్ చూస్తే ఎవరి మెసేజ్ ఉన్నాయో ఏమైనా చనిపోయాడు కాబట్టి ఆయన రక్షణ మనకి రాదు కాబట్టి ఆ ఎలక్ట్రానిక్ డివైసెస్ తద్వారా ఆరోపణ చేసిన వాళ్ళు ఎలక్ట్రానిక్ డివైసెస్ చెక్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనం ఒక అవగాహన చనిపోయిన విషయం నుంచి కాలేజ్ దగ్గర ఈరోజు ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేశాము. ఈరోజు ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం చేయడం తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వెల్విషర్స్ అందరూ కూడా వచ్చి వాళ్ళకి ఇందులో కేసులో న్యాయం చేయమని చెప్పేసి వాళ్ళందరూ కోరడం జరిగింది. కాబట్టి వాళ్ళకి దర్యాప్తు గురించి తీసుకోబోయే చర్యల గురించి వాళ్ళకి వాళ్ళ వెల్విషర్స్కి వాళ్ళ కొంతమందికి చెప్పడం జరిగింది. నాయకులు కూడా వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది. మేనేజ్మెంట్ కూడా కొన్ని చర్యలు తీసుకున్నారు. వాళ్ళకి భరోసా జరిగింది. తద్వారా వాళ్ళు దర్యాప్తు కొనసాగించడం వాళ్ళ నిరసన నిర్వహించుకొని దర్యాప్తు చేస్తారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.